మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. సత్యవాన్ అండ్ సావిత్రి అని శ్రీ అరవిందులు ఇంగ్లీష్లో రాసిన వర్షన్కి నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు మనం ఈ సెషన్లో చూడబోతున్నాము. సత్యవంతుడు ఇంతకుముందు సెషన్లో సావిత్రికి తన జన్మ వివరాలు, తను ఆధ్యాత్మికంగా ఏ స్థాయి వరకు ఎదిగాడు అనేది చెప్పి, తను తెలుసుకోని విషయాల్లో కనెక్షన్ బిట్వీన్ మార్టాలిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ లింక్ ఎలాగా అనేది నాకు తెలియలేదు, బట్ నీవు ఇప్పుడు వచ్చావు కాబట్టి అన్నీ సంపూర్ణం అవుతాయనే ధైర్యం నాకు ఉంది అని చెప్పాడు. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. But now the gold link comes to me with thy feet, and his gold sun has shone on me from thy face. My mind transfigures to a rapturous seer because of change within me by thy look. Come nearer to me from thy car of light, on this green sward disdaining not our soil. Wilt thou not make this mortal bliss thy sphere? సావిత్రిని హృదయపూర్వకంగా ఈ భూమి మీదకి అడుగుపెట్టు, ఈ భూమి పవిత్రం చెయ్యి, ఇది అల్పం అనుకోకు, ఈ భూమి అల్పమైంది కాదు. ఈ మార్టల్ స్ఫియర్, మనుషులుండే ఈ భూమి నువ్వు అమరత్వంతో నింపాలి. దయచేసి కిందికి రా. నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి నాకిప్పుడు ఒక సీయర్, ఒక దృష్టి, ఒక ఋషికి ఉండేలాంటి అవగాహన పెరిగింది నాలో అంతర్గతంగా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది అని చెప్పాడు. చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు ఈ భూమి మొత్తం స్వర్గం అవుతుందనే నమ్మకం నాకు ఉంది. నువ్వు దయచేసి నీ రథం మీద నుంచి కిందికి రా. Descend, O happiness, with thy moon gold feet, enrich earth's floors upon whose sleep we lie. O happiness, ఓ ఆనందమా, మనిషి రూపంలో ఉన్న ఆనందమూర్తి, దయచేసి ఈ భూమి మీదికి నీ బంగారు పాదం పెట్టు. ఎందుకంటే ఈ భూమి మీద మేమందరం ఆన్ హూజ్ స్లీప్ వీ లై, ఈ భూమి కంప్లీట్ డార్క్నెస్, నెషియన్స్, ఇగ్నోరెన్స్ అనేది ఘనీభవించిన రూపం కింద ఉన్న ఈ భూమి మీద, అజ్ఞాన ఘనీభవంతో జరిగిన ఈ భూమి మీద నీ పాదం మోపావంటే ఇక్కడ జాగృతి కలుగుతుంది. అంతా సుజలాం సుఫలాం. దయచేసి రా. ఎంటర్ మై లైఫ్, దై చేంబర్ అండ్ దై ష్రైన్. ముందు ఈ భూమి మీద పాదం పెట్టు అన్నాడు, తర్వాత నా జీవితంలోకి అడుగు పెట్టు అన్నాడు. దై చేంబర్ అండ్ దై ష్రైన్. నా హృదయం నీ చేంబర్, నా కాటేజ్, నా ఇల్లు, అది నీ ఆలయం. ఈ ఆలయంలో నీ గదిలోకి నువ్వు ప్రవేశించు అని అన్ని రకాలుగా సావిత్రీదేవిని ఆహ్వానించాడు. సావిత్రీదేవి కంపెల్డ్ బర్త్ బై డిలైట్ అండ్ దై జాయ్. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ నువ్వు ఇక్కడికి రావడం అనేది నీ జన్మ సాఫల్యానికి నీకు కంపల్షన్, ఇది నాకు ఆనందం, ఇరువురికి ఆనందమైన పనిది. దయచేసి రా. నేనొక్కడిని బలవంతం చేయడం కాదు, నీకు కూడా ఇక్కడ ఆనందం ఉంది ఇక్కడికి రావడంలో. నీకు కూడా ఇక్కడికి రావడం వెనకాతల ఒక భగవత్ కార్యం పూర్తవ్వాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి దయచేసి రా. అప్పుడు సావిత్రి ఇంతకు ముందు ఏం చెప్పింది? లోపల నాకు తెలుస్తోంది యు ఆర్ హీ, అది నువ్వే అని, నువ్వే అతను అని. కానీ నా బాహ్య స్మృతికి ఇంకా కొంచెం
ఎక్కువ పాయింట్లు కావాలి నిన్ను రికగ్నైజ్ చేయడానికి అని చెప్పింది కదా. ఇప్పుడు గుర్తించినట్లుగా ఏం చెప్తోంది? సావిత్రీస్ ఫ్యాథమ్లెస్ సోల్ లుక్డ్ ఎట్ హిమ్ ఫ్రమ్ హర్ ఐస్. దిస్ వర్డ్ అలోన్ షీ అటర్డ్ అండ్ సెడ్ ఆల్. ఆవిడ పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు. సత్యవంతుడు ఇన్ని వివరాలు చెప్తే ఒక్క మాట మాట్లాడిందిట. కానీ ఆ ఒక్క మాటే అన్నింటికీ సమాధానంగా ఉండే ఒక్క మాట మాట్లాడిందిట. ఏమందిట ఆవిడ? ఓ సత్యవాన్, ఐ హ్యావ్ హర్డ్ దీ. నువ్వు చెప్పిందంతా విన్నాను. అండ్ ఐ నో, తెలుసు. ఆ ఐ నో అనేది ఖచ్చితం అనటం కోసం 2 సార్లు ఉందన్నమాట. నాకు తెలుసు అంటే ధృవీకరించి చెప్పడానికి. ఐ నో దట్ దౌ అండ్ ఓన్లీ దౌ ఆర్ట్ హీ. 2 సార్లు. నువ్వే అతడు. నాకు తెలుసు అని 2 సార్లు ఆ ఒక్కటే వర్డ్ చెప్పింది. దౌ ఆర్ట్ హీ, నువ్వే అతను. ఎతని కోసమైతే ఆమె ఈ భూమి మీదకి అవతరించి, ఎతని కోసమైతే తను ఈ సృష్టి అంతా చేసిందో, ఎతని కోసం తాను వెతుకుతూ ఈ వరాన్వేషణకు బయలుదేరిందో అతను నువ్వే. తత్వమసి. దెన్ ఆ మాట అన్నాక ఆవిడ గుర్రం రథం మించి, చారియట్ మించి కిందికి దిగిందిట. దెన్ షీ కేమ్ డౌన్ ఫ్రమ్ హర్ హై కార్వెన్ కార్ అండ్ హర్ రైమెంట్ హోవర్డ్ ఎ మొమెంట్ ఓవర్ ద విండ్ స్టర్డ్ గ్రాస్ లైక్ లవ్లీ ప్లూమేజ్ ఆఫ్ ఎ సెట్లింగ్ బర్డ్. ఈ వాక్యం చాలా అందంగా ఉందని దీన్ని మెన్షన్ చేస్తున్నాను. తాతగారు ఎంత సుందరమైన కవిత్వంలో తెలుగులో మనకందరికీ మృదుమధురంగా ఆ పరిసరాలని వర్ణిస్తూ వస్తున్నారో, సత్యవంతుని కాటేజ్ దగ్గరవి కానీ అన్నీను. అరవిందులు కూడా ఏమీ తీసిపోలేదు. కానీ వీళ్ళిద్దరి రచనా శైలిలో ఒకళ్ళు క్లాసికల్ పోయెట్ అయితే ఒకళ్ళు రొమాంటిక్ పోయెట్ అనేలాగా అనిపిస్తూ ఉంటారు. పోటీ. వీణ వేణు అన్నాను చూడండి. ఒకళ్ళు వీణ అయితే ఒకళ్ళు వేణువు అనుకునేలాగా. వీణ ఇష్టపడే వాళ్ళకి వీణ, వేణు ఇష్టపడే వాళ్ళకి వేణువు. కానీ ఈ ఇద్దరిది జుగల్బందీ అని మాత్రం ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది. దాన్ని చూపించడం కోసం ఇక్కడ చెప్తున్నాను. ఆవిడ కాలు కిందికి పెట్టి దిగుతూ ఉంటే ఆవిడ డ్రెస్సు, రేమెంట్ ఒక క్షణం ఇలా గాలిలో ఊగి నేల మీదకి ఆవిడ వచ్చిన తర్వాత వస్తే దాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే లైక్ లవ్లీ ప్లూమేజ్ ఆఫ్ ఎ సెట్లింగ్ బర్డ్. ఒక అందమైన పక్షి కొమ్మ మీదకి వాలి అక్కడ సెటిల్ అవ్వబోయేటప్పుడు దాని రెక్కలు కొంచెం సేపు అలా గాలిలో అలలాడి దగ్గరికి వస్తాయి. రకరకాల ఈకలు, రంగుల వన్నెల చిన్నెలతో ఉన్న పక్షి. ఎ సెట్లింగ్ బర్డ్ అంటే ఇంక అక్కడ ఉండాలనుకుంటున్నది అని. దీనికి 2 అర్థాల కింద అనుకోవచ్చు. ఒకటి ఆవిడ నేల మీదకని, 2 ఆవిడ అక్కడ ఇంక ఉండబోతోంది కాబట్టి అక్కడ నేల మీద స్థిరంగా పాదం పెట్టింది. ఆ రెక్కలు ఊగిన పక్షి రెక్కల దగ్గరికి వచ్చినట్టుగా ఆవిడ డ్రెస్సు కొద్దిసేపు గాలిలో ఊగి ఆవిడ దగ్గరికి వచ్చిందిట. ఆ సెట్లింగ్ బర్డ్ అన్న వర్డ్ ఉంది చూడండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ కింద వచ్చింది. అందుకని కథే కాకుండా ఆ కవుల గొప్పతనం కూడా మనం చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. అప్పుడు కిందికి దిగంగానే ఆవిడికి తెలిసిపోయింది కదా, దౌ ఆర్ట్ హీ, నువ్వు అతనే, నువ్వే అతను, ఇంకెవ్వరు కాదు అని నిర్ణయం చేసుకుని వచ్చింది. పూలు తీసి ఒక దండ చేయడం మొదలుపెట్టింది. అక్కడ తోటలో ఉన్న పూలు. షీ టుక్ ఎ లోడ్ ఆఫ్ జ్యువెల్ ఫేసెస్ అంటే ఆ తోటకి ఆభరణాల్లా ఉన్నాయి, రకరకాల వజ్ర వైఢూర్యాల్లా రంగులు కాంతులతో ఉన్నాయి ఆ పూలు, ఆ జ్యువెల్ ఫేసెస్. క్లస్టరింగ్ స్వామ్స్, అక్కడ కాదు, గుంపులుగా ఉన్నాయి ఆ పూలు. ఎక్కడైనా చూస్తే రంగుల గుంపుల పూలు నగలు పెట్టుకున్నట్టుగా ఉందిట ప్రకృతి. అండ్ సెట్ ఎ క్యాండిడ్ గార్లెండ్ అండ్ బ్రాట్ ఎ ఫ్లవర్ సింబల్ ఆఫ్ హర్ ఆఫర్డ్ లైఫ్. తన జీవితం అతనికి అర్పిస్తున్నాననే దానికి చిహ్నంగా ఒక ఫ్లవర్ సింబల్ తీసుకొచ్చింది అక్కడికి. షీ లేడ్ ఆన్ ద బాజమ్ హూజ్ వెరీ క్లోజ్నెస్ హర్ సోల్ డిజైర్డ్. ఎప్పటి నుంచో ఏ ఆత్మ దగ్గరికి తను వెళ్ళాలి అని తన ఆత్మ కోరుకుంటోందో ఆ పరమాత్ముడి దగ్గర ఈ దండని అతని హృదయం మీద అలంకరించిందిట.
తాతగారు దీన్ని చాలా అందంగా చెప్తారు. మనం తెలుగులో చూసేటప్పుడు తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. హరి శ్రీహరి అంటూ శ్రీహరి అని వర్ణిస్తారు తాతగారు. షీ బోర్డ్ అండ్ టచ్డ్ హిస్ ఫీట్ విత్ వర్షిపింగ్ హ్యాండ్స్. వందనం చేసిందిట ఎంతో గౌరవంగా. మేడ్ హర్ లైఫ్ హిస్ వరల్డ్ ఫర్ హిమ్ టు ట్రెడ్, హర్ బాడీ ద రూమ్ ఆఫ్ హిస్ డిలైట్. ఈ పదాలు కొత్తవి కాదు. మనం చూసామంటే ఈ ప్రకృతి మొత్తం అతని ఆట కోసం ఆవిడిచ్చిన శరీరమే కదా. ప్రకృతిలో ఉన్న అన్ని హృదయాల్లోనూ అతను నింపి ఆ రూపాలు ఇచ్చింది కూడా ఆవిడే కదా. ఇక్కడ మళ్ళీ అదే ఏమని చెప్తున్నారో చూడండి. మేడ్ హర్ లైఫ్ హిజ్ వరల్డ్ ఫర్ హిమ్. ఆవిడ జీవితం అతని ప్రపంచం కోసం. హర్ బాడీ ద రూమ్ ఆఫ్ హిస్ డిలైట్. తన శరీరం అతని ఆనందం కోసం. ఈ సృష్టి మొత్తం అదే, ఇప్పుడు కూడా మళ్ళీ అదే. అంటే పూర్తిగా సమర్పణ చేసుకుంది ఆవిడ తన్ని తాను. అరౌండ్ హర్ హిస్ ఎంబ్రేస్ బికేమ్ ద సైన్ ఆఫ్ ఎ ఫస్ట్ స్వీట్ సమ్మరీ ఆఫ్ డిలైట్ టు కమ్. అక్కడ జరిగే ప్రతిదీ ఒక దివ్యమైన రాబోయే దివ్యత్వానికి చిహ్నం కిందనే చూస్తున్నారు మనం. వాళ్ళిద్దరి చూపులు కలిసినప్పుడు కూడా ఒక అమృతమయమైన భవిష్యత్తుకి అది నాంది అన్నారు. ఆ చూపులు కలిసిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకుంటే ఆ ఆలింగనానికి కూడా ఆ ఎంబ్రేస్ బికేమ్ ఎ ఫస్ట్ స్వీట్ సమ్మరీ ఆఫ్ డిలైట్ టు కమ్. డిలైట్ టు కమ్, రాబోయే ఆనందానికి ఒక సంక్షిప్తమైన ప్రిఫేస్ లాగా, సూచన కింద అనుకుంటున్నాం. ఈ రాబోయే ఆనందం అనేది కేవలం వాళ్ళిద్దరూ ఒక జంటగా కాదు. ఎందుకంటే వాళ్ళు మన తల్లిదండ్రులు, ఈ సృష్టి మొత్తానికి జననీ జనకులు కాబట్టి ఈ సృష్టికే ఒక రాబోయే ఆనందానికి సూచన కిందనే దాన్ని ఈ కవి చెప్తున్నారు. షీ ఫెల్ట్ హర్ బీయింగ్ ఫ్లో ఇన్ టు హిమ్ యాజ్ ఇన్ వేవ్స్ ఎ రివర్ పోర్స్ ఇన్ టు ఎ మైటీ సీ. ఒక అనంతమైన సముద్రంలోకి, సముద్ర ఘోషతో ఉన్న సముద్రంలోకి ఎంతో ఉత్సాహంగా వెళ్ళి కలుస్తున్న నదిలాగా ఆమె ఆయనలోకి తన్ని తాను లీనమవుతున్న అనుభవం పొందిందిట. హీ వాజ్ అవేర్ ఆఫ్ హర్ ఎన్వెలపింగ్ హిమ్ అండ్ లెట్ హర్ పెనిట్రేట్ హిస్ వెరీ సోల్, యాజ్ ఈజ్ ఎ వరల్డ్ బై ద వరల్డ్స్ స్పిరిట్ ఫిల్డ్, యాజ్ ద మార్టల్ వేక్స్ ఇన్ టు ఇటర్నిటీ, యాజ్ ద ఫైనైట్ ఓపెన్స్ టు ద ఇన్ఫినిట్. వీళ్ళకి ఎప్పుడూ దేవుడు పరమాత్మ తప్ప ఇంకో పోలికలు రావా అనేలాగా ఎప్పుడు చూసినా జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ అన్నట్లు ఆయనకి ఆవిడ తన్ని ఎంబ్రేస్ చేసుకుంటే ఏమనిపించిందిట, తనలో ఆవిడ ఎలా వస్తుందిట. యాజ్ ఈజ్ ఎ వరల్డ్ బై ద వరల్డ్స్ స్పిరిట్ ఫిల్డ్. ఈ విశ్వం మొత్తం ఆ విశ్వాత్మతో నింపబడినట్టుగా. ఎలా అంటే ఇంత చోటు కూడా ఖాళీ, ఆయన లేని చోటు అంటూ ఉందా? లేని అణు అంటూ ఉందా? లేదు కదా. అంతటా ఆయనే అన్నట్టుగా అంతటా ఆవిడే నిండింది తనలో. సత్యవంతుడు కల అలాగ రెండు. యాజ్ ద మార్టల్ వేక్స్ ఇన్ టు ఇటర్నిటీ. ఒక మామూలు మానవుడు అంటే పరిమిత ప్రజ్ఞతో ఉన్నవాడు అపరిమిత ప్రజ్ఞలోకి మేలుకున్నాడు అంటే, ఎప్పుడైతే అపరిమిత ప్రజ్ఞలోకి మేలుకున్నాడు అంటేనే ఇంకా పరిమితత్వం ఎక్కడా లేదు అనే కదా. అలా ఉందిట. యాజ్ ద ఫైనైట్ ఓపెన్స్ టు ద ఇన్ఫినిట్, సేమ్ థింగ్. కాబట్టి ఆయనకి అలా అనిపించింది, ఈవిడికి ఇలా అనిపించింది. కానీ రెండు కూడా ఒకరిలో ఒకరు సంపూర్ణంగా ఇంక వేరు అనేది లేకుండా ఒకటయ్యారు. రెండు ఒకట్లు ఒకటయ్యాయి. The world was but their twin self-findings seen, or their own wedded beings' vaster frame. ఈ ప్రపంచం మొత్తం కూడాను వాళ్ళ ట్విన్ సెల్ఫ్స్ అంటే ప్రకృతి పురుషుడు వాళ్ళ ఫైండింగ్స్ సీన్, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెతుక్కుని గేమ్లో పండేందుకు పెట్టుకున్న ఒక రంగస్థలం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆట ఫస్ట్ పాయింట్ వచ్చిందనమాట వీళ్ళకి. ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ ఫస్ట్ టిక్కు మాత్రం కలుసుకున్నారు. సత్యవంతుడిని సావిత్రి గుర్తుపట్టింది. దేర్ ఓన్ వెడెడ్ బీయింగ్స్ వాస్టర్ ఫ్రేమ్. వాళ్ళు ఇలా కలిసి జీవించటానికి పెట్టుకున్న పెద్ద ఫ్రేమ్. బై ద మినిస్ట్రీ ఆఫ్ అన్ ఆస్పిషియస్ అవర్ అంటే వాళ్ళ వివాహ ఘడి అని వర్ణిస్తున్నారు ఇక్కడ.
ఆస్పీషియస్ అవర్, ఆ శుభ ఘడియలో వేదమంత్రాలు ప్రకృతిలో నుంచే, వేరే ఎవరు సాక్షిగా లేరు. హార్ట్ బౌండ్ బిఫోర్ ద సన్, సూర్యుడు సాక్షిగా, వాళ్ళ హృదయాల సాక్షిగా. దేర్ మ్యారేజ్ ఫైర్, సూర్యుడేమో వాళ్ళకి అగ్నిహోత్రుడుట. వాళ్ళ హృదయాలు కలిసినప్పుడు ప్రీస్ట్ ఎవరు? సూర్యుడు, అగ్నిహోత్రుడు. ద వెడ్డింగ్ ఆఫ్ ద ఇటర్నల్ లార్డ్ అండ్ స్పౌస్ టుక్ ప్లేస్ అగైన్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్స్. ఈ భూమి మీద వాళ్ళ మ్యారేజ్ మళ్ళీ చేసుకున్నారట. పైన ఎప్పుడో స్వర్గంలో ఎప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు, ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారు అని చెప్పారు కదా పైన. వెడ్డెడ్ బీయింగ్స్, వాస్టర్ ఫ్రేమ్, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కళ్యాణం జరిగింది. ఇన్ ఎ న్యూ యాక్ట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ ద వరల్డ్, ఈ భూమి మీద ఒక కొత్త అంకం ప్రారంభమైంది డ్రామాలో. ద యునైటెడ్ టూ బిగాన్ ఎ గ్రేటర్ ఏజ్, వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి ఇంకొక సువర్ణ దశ భూమి మీద తీసుకురావడానికి ప్రారంభం చేశారు. దెన్ సత్యవాన్ లెడ్ హర్ టు హర్ ఫ్యూచర్ వరల్డ్, ఆవిడ భవిష్యత్తులో ఏ ఆశ్రమంలో అయితే ఉండబోతోందో పర్ణశాల, ఆ పర్ణశాలకి తీసుకెళ్ళాడు. దో ఇట్ ఈస్ వెరీ హంబుల్, చాలా చిన్న కుటీరం. త్రూ ఎ గ్రీన్ క్లెఫ్ట్ ఆఫ్ ట్రీస్ టు ద థ్యాచ్డ్ కాటేజ్, అంటే ఆకులతో వేయబడ్డ చిన్న కుటీరానికి ఆవిడ్ని ఒక ఆకుపచ్చటి ఇటు అటు మొక్కలు నిండి ఉన్న మార్గంలో నుంచి, సన్న మార్గంలో నుంచి తీసుకెళ్ళాడు. ద ఇన్వయలేట్ చేంబర్ ఆఫ్ పీస్, అంటే అక్కడ ప్రశాంతికి ఎటువంటి భంగము లేదు. నౌ ఆఫ్ మోర్ వాండరింగ్ ఇట్ హ్యాస్ నో నీడ్, మై హార్ట్ విల్ స్టే హియర్, సావిత్రి క్రైడ్ హ్యాపీలీ. ఆ ఇల్లు చూడంగానే సావిత్రి, ఇంక నేను ఎక్కడికి ఏది వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, నా హృదయానికి కావాల్సిందంతా ఇక్కడుంది, నేను ఇంక ఇక్కడి నుంచి కదలను అని ఆనందంగా చెప్పేసిందిట. మై హార్ట్ విల్ స్టే హియర్, నా హృదయం ఇక్కడే నిలబడిపోయింది, ఫిక్స్డ్ అని. ఫర్ నౌ, కానీ ప్రస్తుతం వెంటనే నేనేం చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెతుక్కుంటూ వెళ్ళను, ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గరికి మాత్రం వెళ్ళి వస్తాను. She hastened back to her father's house to return soon, and then never again oneness must sever its recovered bliss or fades under our lives while life is ours. ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళి మా నాన్న దగ్గర నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మా అమ్మా నాన్నలతో చెప్పి, నెవర్ అగైన్ వన్నెస్ మస్ట్ సెవర్ ఇట్స్ రికవర్డ్ బ్లిస్, అంటే ఈ భూదేవి దేనికోసం తప్పిస్తోందో, ఈ జగన్మాత దేనికోసం తప్పిస్తోందో, ఆ పరమాత్మ దేనికోసం వన్నెస్ని రికవర్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిశారు. ఈ కలయికని ఇంక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరు వేరు చేయలేరు. ఫేట్స్ అండర్ అవర్ లైఫ్స్ వైల్ లైఫ్ ఈజ్ అవర్స్, మనం బతికున్న నాళ్ళు ఏ విధి మనని వేరు చేయలేదు, మరణం కూడా వేరు చేయలేదు, ఏ విధిలో భాగమే మరణం కూడా. ఆ మాటలు సావిత్రీదేవి అక్కడ అంది, ఏ విధి మనకి ఇంకా అడ్డు రాదు. She sped forward, but still saw in her sight's inner world the tranquil clearing of Satyavan. ఆవిడ గుర్రం మీద ముందుకు వెళ్తోంది, కానీ ఆవిడ మనసు మాత్రం వెనకాతల ఉన్న సత్యవంతుడు ఆ ఆశ్రమం దగ్గరే ఉండిపోయిందనమాట. హృదయం అక్కడే ఉండిపోయింది, శరీరమే వెళ్తోంది అన్నట్లుగా సావిత్రి తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్తోంది. ఆ స్థలం ఆవిడకి ఎంత నచ్చిందంటే, షీ ప్రిఫర్డ్ టు హెవెన్ హర్ సోల్స్ టెంపుల్ అండ్ హోమ్. స్వర్గం కావాలా, సత్యవంతుడు ఆశ్రమం కావాలా అని కనుక ఆవిడని అడిగితే, నాకు స్వర్గం అక్కర్లేదు, సత్యవంతుడు ఉన్న చోటు కావాలి, ఆశ్రమం కావాలి అనేటంతగా ఆవిడకి నచ్చిందనమాట. ఆవిడ వచ్చింది నిజానికి ఆ అన్ని స్వర్గాలపై నుంచే, కానీ ఈ భూమి మీద కలిసిన సత్యవంతుడితో ఉన్న ఆనందానికి ఆవిడ ఇదే గొప్పది అనేలాగా నిర్ణయం చేసుకుని, అంతగా నచ్చింది ఆవిడకి. మనసు అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్తోంది. దిస్ నౌ రిమైన్డ్ విత్ హర్ హర్ హార్ట్స్ కాన్స్టెంట్ సీన్. ఆవిడ ముందుకు వెళ్తున్నా కూడా సత్యవంతుడు, ఆ ఆశ్రమము, ఆ అందమైన వాతావరణం, అక్కడ దొరికిన ఆనందం, ఇదే ఆవిడ హృదయం అంతా నిండి ఆవిడ తన తల్లిదండ్రుల వైపుకి
వెనక్కి వెళ్తోందిట. దీంతో సత్యవాన్ అండ్ సావిత్రి అనే ఈ చాప్టరు పూర్తయింది. దీన్ని తెలుగులో తాతగారు ఎంత అందంగా చెప్పారో నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం. నమస్కారం.